మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. చెప్పనా, పాడనా, చెప్పనా, పాడనా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 9వ రోజు. అంశము: స్ప్రింగ్ వీధిలో 22 అడుగుల మేర నీరు వచ్చెనని కొలవబడింది. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలనియు యిర్మీయా ఈ జనములంటిని గూర్చి ప్రకటింపగా, ఈ గ్రంథములో రాయబడినదంతయు ఆ దేశము మీదకి రప్పించెదను. యిర్మీయా 25వ అధ్యాయము 13వ వచనం. వివిధ వర్తమాన పుస్తకముల నుంచి సేకరించబడినటువంటి వర్తమాన భాగాలను ఈ అంశం కొరకు చదివి విందాం. వరద వచ్చిన సంగతి నాకు గుర్తున్నది. క్రిస్మస్కి కొన్ని వస్తువులను పిల్లల కోసం తెచ్చుటకు ఆమె నది యొద్దకు వెళ్ళినది. నేను పనికి వెళ్ళాను. నేను ఇంటికి తిరిగి వచ్చాను. ఆమె వీధుల్లో మూర్ఛిల్లినది. వారు ఆమెను ఇంటికి తెచ్చారు. నేను హుటాహుటిగా లోనికి వెళ్ళి ఆమెను చూశాను. జెఫర్సన్ విల్ నందు నాకున్న నా చిన్ననాటి మిత్రుడకు డాక్టర్ సామ్ అడియార్. లోకములో అతడు ఒక శ్రేష్టమైన వైద్యుడని నేను అనుకుంటున్నాను. మేమిద్దరం కలిసి బడిలో చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం, కలిసి చేపలు పట్టాం. మీకందరికీ అది తెలుసు. మేమిద్దరము కలిసి పరిగెత్తాం. పక్కపక్కనే ఇప్పుడు నివాసం ఉంటున్నాం. మరి నేను అతన్ని పిలిచాను. క్రిస్మస్ బహుమానంగా నేను ఒక దీపం ల్యాంప్ను అతనికి బహుకరించాను, ఒక దీపాన్ని. క్రిస్మస్కి ముందు రోజు నేను అతన్ని పిలిచాను. అతనితో అన్నాను, సామ్, హోప్ సొమ్మసిల్లిపోయింది. కబురు పంపిన వెంటనే అతడు స్పందించేలా అన్నాడు, నేను అక్కడ ఉంటాను బిల్. అతడు వచ్చాడు. ఓ మై
ఆమెకు జ్వరము 105 ఉంది. ఆమెకి న్యూమోనియా వచ్చింది. రాత్రంతా నీవు ఉండాలి బిల్. ఆమెకి ద్రవాలు తాపిస్తూ ఉండాలి అని చెప్పాడు. సరే, నేను అలాగునే ఉండి అతడు చెప్పినట్టు చేశాను. ఆ రాత్రి నేను మోకరించి ప్రార్థించ మొదలుపెట్టాను. ఆమెకి సహాయం చేయమని దేవుణ్ణి మొర్రపెట్టుకున్నాను. నేను అలా చేశాను, ప్రార్థనలో ఉన్నాను. అప్పుడు నా ముందు ఒక నల్లని దుప్పటి కనబడింది. 1937 వరద వచ్చుటను మరియు దాని యొక్క నీరు స్ప్రింగ్ వీధిలో 22 అడుగుల ఎత్తు వరకు ప్రవహించుటను దర్శనంలో చూశాను. ప్రవచించుటకు మొదలుపెట్టాను. అప్పుడు జనులు ఇలా అన్నారు, నీవు పిచ్చివాడు, నీకు బుర్ర లేదు. పట్టణానికి దిగువన ఉన్న ట్రాన్స్ఫర్ కంపెనీ వారికి నేను అది చెప్పినప్పుడు వారన్నారు, ఓ బిల్లీ, ఇంటికి పో. అయితే నేను అది చెప్పిన 6 వారాల లోపే వరద నీరు వచ్చింది. ఆ తరువాత స్ప్రింగ్ వీధిలోకి నేను చెప్పినట్టే 22 అడుగుల ఎత్తు నీరు వచ్చినట్టు కొలత వేసింది. నా జీవిత కథ అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడ్డది. ఇక్కడ మీరు చూస్తున్న పటంలోని యొక్క ఊహా చిత్రాన్ని మీరు చూసినట్లయితే ఇక్కడ 1937 జనవరి 9వ తేదీన మన ప్రవక్త చెప్పినట్టుగానే స్ప్రింగ్ వీధిలో వరద నీరు 22 అడుగుల ఎత్తు వరకు ప్రవహించినని కొలవబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో అనేకమైన అద్భుత విషయాలు వినటానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. మరి ప్రతిరోజు ఎన్నో ఉన్నతమైన విషయాలు వివిధ వర్తమానాల నుంచి సేకరించబడి మరి కూర్చున్నటువంటి ఈ యొక్క వర్తమాన భాగాలను విని దేవునిలో ఆనందించడానికి, మరి దేవుని యందు ఇంకనూ సంతోషంగా జీవించడానికి, మరి ఆ యొక్క దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క సంచకరు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ మరి ఎంతో ఆనందంగా మన జీవితాలను మరి దేవుని కోసం యథార్థంగా సాగటానికి, మరి ఆయనలో ఎక్కువగా గడపటానికి దేవుడి కృపను బట్టి ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ మనం చూసిన విధంగా దేవుడు మరి మన ప్రవక్త గారికి ఇచ్చిన అనేక దర్శనాలు, ఎన్నో దర్శనాలు ఆయన ద్వారా చూడటం జరిగింది. నిన్నటి వర్తమానంలో మరి దేవదూత వచ్చి మరి యొక్క మందిరములో 300 మంది ముందు ఆయనకు వెలుగు వచ్చి 7 సంఘకాలను గూర్చి గోడ మీద రాయటం చూసాం. అద్భుతమైన విషయం అది. అలాగే ఈరోజు మరొక దర్శనాన్ని మనం చూసినట్లయితే మన ప్రవక్త దర్శనము ద్వారా చూసిన ఒక విషయాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. అది అక్షరాల నెరవేరినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రవక్త చూసిన దర్శనాలు ఏది ఎప్పుడు తప్పిపోలేదు, కానీ చాలా 100కి 100% ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతూ వచ్చాయి. మరి ఇక్కడ చూసినట్టయితే మరి ప్రవక్త చూసిన దర్శనంలో ఆ యొక్క స్ప్రింగ్ వీధిలో 22 అడుగుల ఎత్తు నీరు అనేది రావటం ఆయన చూశారు. మరి అది చెప్పినప్పుడు అనేక మంది ఆయన్ని హేళనగా తీసుకున్నారు, హేళన చేశారు. కానీ ఆయన చెప్పిన విధంగానే సేమ్ అది 6 వారాల్లోపే మరి 22 అడుగుల ఎత్తు నీరు ఆ యొక్క స్ప్రింగ్ వీధిలోకి రావటం మనం చూసాం. అలాగే ప్రవక్త అనేక దర్శనాలు 7 దర్శనాలు చూశారు. ఆయన 7 దర్శనాలు ఏది తప్పుకోకుండా వరుసెట్టి అన్నీ కూడా వాటి కాలాల్లో నెరవేరుకుంటూ వస్తున్నాయి. మరి ఇలాంటి విషయాలు మనం చూసి వాక్యాన్ని మనం పెనవేసుకుని ఇంకనూ మరి దేవునితో యథార్థంగా సాగటానికి, మన విశ్వాస జీవితాలను బలపరుచుకోవటానికి, గొప్ప బయలుపాటును మనం పొందుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న గొప్ప కృప కొరకు ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుస్తున్నాం. అలాగే హోప్ గురించి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఒక నల్లటి దుప్పటి ఆయనకు కనబడటం. ఎందుకంటే హోప్ని చాలా ఇష్టపడుతూ ఉండేవాడు ఆయన, చాలా ప్రేమిస్తూ ఉండేవాడు ఆయన. అలాంటి హోప్ విషయంలో ఎన్నో బాధలు పడ్డాడు. ఆయన తనకిష్టమైన భార్య విషయంలో మరి ఎంతో నలిగిపోయాడు, ఎంతో కుమిలిపోయాడు, వేదనలో పడ్డాడు. ఎందుకంటే భార్య బిడ్డలు దూరమైనప్పుడు తట్టుకోలేని పరిస్థితిలో దేవునికి మొరపెట్టినప్పుడు మరి నల్లని తెర ఆయన ముందు వేయటం జరిగింది. ఎందుకంటే ఎన్నో విషయాలు మనం చూస్తున్నప్పుడు ప్రవక్త ఎన్నో కష్టాలు పడుతూ ఎంతో మరి శోకాన్ని అనుభవిస్తూ మరి ఆ యొక్క దేవుడు ఆయనకు అప్పగించిన ఆ బాధ్యతని మరి నిర్వర్తిస్తూ అనేకమైన గొప్ప వర్తమానాలను మన కొరకు బోధించి
ఈరోజు 1200 మెసేజ్ల వరకు మనకు అందుబాటులో తీసుకొచ్చి వధువును సంసిద్ధం చేయడానికి, వధువును నిర్మించడానికి ఆయన కూడా ఒక ప్రవక్తగా నాగమై 7 సంఘకాలాల గుండా నిర్మిస్తున్నటువంటి ఆయన వధువును నిర్మించటానికి ఆయన ద్వారా అనేకమైన గొప్ప విషయాలను మనకు బోధించి ఈరోజు మనం ఎత్తబాటైన ఒక అంశం కొరకు సిద్ధపడటానికి మనము ఎంతగానో ముందుకు వెళ్తూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, మరి ప్రతిరోజు మీకు చదివి వినిపిస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప విషయాలు మీరందరూ విని ఇంకొను మీ యొక్క విశ్వాస జీవితాలను బలపరుచుకోవాలని ఆశపడుతూ ప్రభునందు మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము ఆదికాండము 23-24 అధ్యాయములు, అలాగే మత్తయి 7వ అధ్యాయం. గాడ్ బ్లెస్ యూ ఆల్. నా చంద్రుడెన్నడు క్షీణించడు, నా సూర్యుడెన్నడు అస్తమించడు. నా చంద్రుడెన్నడు క్షీణించడు, నా సూర్యుడెన్నడు అస్తమించడు. నా సూర్యుడెన్నడు అస్తమించడు. కరుణామయుడమ్మా, కలువరి నాథుడమ్మా, కారణ జన్ముడమ్మా, నా ప్రాణనాథుడమ్మా, కారణ జన్ముడమ్మా, నా ప్రాణనాథుడమ్మా. నా చంద్రుడెన్నడు క్షీణించడు, నా సూర్యుడెన్నడు అస్తమించడు. నా సూర్యుడెన్నడు అస్తమించడు. కన్నీరైనా కడగండ్లైనా కాటకమైనా ఖడ్గమే అయినా, కన్నీరైనా కడగండ్లైనా కాటకమైనా ఖడ్గమే అయినా, కనికరము చూపుటకు కదలి వచ్చునా రాజు, సమాధానమిచ్చుటకు సాగి వచ్చునా యేసు. కనికరము చూపుటకు కదలి వచ్చునా రాజు, సమాధానమిచ్చుటకు సాగి వచ్చునా యేసు. కరుణామయుడమ్మా, కలువరి నాథుడమ్మా, కారణ జన్ముడమ్మా, నా ప్రాణనాథుడమ్మా, కారణ జన్ముడమ్మా, నా ప్రాణనాథుడమ్మా. నా చంద్రుడెన్నడు క్షీణించడు, నా సూర్యుడెన్నడు అస్తమించడు. నా సూర్యుడెన్నడు అస్తమించడు.
నా దేవుడేనా నిత్యమైన వెలుగు, తరతరములకు సంతోషములకు. నా దేవుడేనా నిత్యమైన వెలుగు, తరతరములకు సంతోషములకు. నా భూషణము నా దర్శనము, నా భూషణము నా దర్శనము. నా ఒంటరితనము వేయి మందగును, నా ఒంటరితనము వేయి మందగును. ఉన్నత దుర్గమమ్మ నా పెన్నిది యేసేనమ్మా, సన్నుతి చేయరమ్మా ఆ సన్నిధి చేరరమ్మా, సన్నుతి చేయరమ్మా ఆ సన్నిధి చేరరమ్మా. నా చంద్రుడెన్నడు క్షీణించడు, ఎన్నడు అస్తమించడు. నా చంద్రుడెన్నడు క్షీణించడు, నా సూర్యుడెన్నడు అస్తమించడు. కరుణామయుడమ్మా కలువరి నాదుడమ్మా, కారణ జన్ముడమ్మా నా ప్రాణనాథుడమ్మా, కారణ జన్ముడమ్మా నా ప్రాణనాథుడమ్మా, కారణ జన్ముడమ్మా నా ప్రాణనాథుడమ్మా, కారణ జన్ముడమ్మా నా ప్రాణనాథుడమ్మా, నా ప్రాణనాథుడమ్మా, నా ప్రాణనాథుడమ్మా, నా ప్రాణనాథుడమ్మా.